టిఫిన్ అలవాటు లేదు కానీ అన్నమే అలవాటు మనం కానీ ఈడ చా హోటల్ పెట్టుకుని సరే అలవాటు అయిపోయింది నాకు ఇక గతం ఇక అదే 12 1 ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. బాగా తింటే అరుగుతుందా? అందుకే అంటున్నా అరగాలి కదా. ఏది బాగా అయిపోయా మనది అసలు ఇంత తింటే సరిపోతుంది. 70 మీద 76 కరెక్ట్. ఇక మనం ఒకటే అనుకో ఏడాది అనుకో కానీ కరువు కాలం అన్ని చూసినాము కానీ మీరు చూసిన కరువు కాలం మా సొంతలో మేము కొంచెం చూసినాం. మా పిల్లలు చూస్తారా? మా పిల్లలు చూస్తారా? వాళ్ళకి రానే రాదు కరువు. పిల్లలకు ఏం తెలియని తెలిసి వాళ్ళు అజ్ఞానంలో పోతుంది. పిల్లలకి తెలియదని కాదు, మనకంటే ఎక్కువ తెలుసు. పిల్లలే మీకు మీ తల్లిదండ్రులు ఉండి లేక మీరు మోటు కష్టము మోటబాయిలు అవి ఇవి తోడి మీరు చేసారు. మీరు చేసిన కష్టం మాకు తెలియనియలే, మేము చేసిన కష్టం మా పిల్లలకు తెలియనిస్తలేం కదా. అదేనే మీరు చేసిన పని మేము చేయలే, మేము చేసిన పని మా పిల్లలు చేస్తలేము. కడుపులో దొరకలేదా? ఇంత ఎత్తే ఆడితే ఇంత కారం వేసుకుడు కారంతో ఒక సర్వే నీళ్ళు పట్టు గట్టు ఉండే అప్పుడు పరిస్థితి. మరి ఏం చేద్దాం? అదే మంచిది పద్ధతి. ఇది వేస్ట్. ఇది మందు తిండి, గడ్డి తిండి. గాలి పీల్చే గాలి కలుషితం, తాగే నీరు మనుషులే కలుషితం. నన్ను అడుగు నువ్వేమని అనుకో. అంతే అంతే అంకుల్, మీరు అనేది కరెక్టే. అప్పుడు ఎదికాలం కాదే, ఒక్కొక్కరు 12 మందిని కన్నారు, 12 మందిని కన్నారు. దావఖాన లేదు, ఇంజక్షన్ లేదు, గోళీ లేదు. మా ఇల్లు పోయిన తురుపలు ఇల్లు పోయిన ఆమె 18 ఏళ్ళు పెద్ద కోడలు, ఆమె అక్కడ అంటావు 18 మందిని కన్నది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు కలుషితం లేదు, అప్పటి గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన పంట, ఎరువు పోసే పండించినాం. అప్పుడు ఈ మందులు ఎక్కడి, పై మందులు, అడుగు మందులు ఇవన్నీ ఎక్కడి. మళ్ళా చల్ల గడక, చల్ల తాగుతురా గడక తింటుర్రు ఎవరన్నా? ఇప్పటికి నేను పెరుగు తినంది అలవాటు నాకు చిన్నప్పటి సందే కంపల్సరీ. ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే ఆ గడక తినాలని అంటే గడక చీ అని అనబట్టి ఇప్పటికి పానం కొట్టుకుంటుంది గడక తినాలని, కానీ అరగదు. ఏం చేయాలి? ఒక రోజు నాలుగు కోప్పడి దగ్గర తీసుకుంటాను గడక. మనం ఇసుకుంటే అది వేరే, ఈ ఎడబండిస్తున్నాం మనం. గాడి తీసుకోకపోతే పోసిందే నీకు వంట నాకు వేరే పోయి చల్ల తీసుకుపోయి కొద్దిగా మళ్ళా తినాలి. ఏడాది కలుపు తాగుతూ మంచిగా ₹10 కారం మంచుకు అట్లా. అప్పుడు బాపు చెప్పుకుంటే గొప్పతనం కాదు. మనం నీళ్లు పోసుకొని ఉప్పుర వేసుకొని గడక పిసుకొని ఒక ఉల్లిగడ్డ లేకపోతే పచ్చిమిరపకాయ కొనుక్కుంటా తాగినాం, తిన్నాం. అప్పుడు బతికినాం. చల్ల లేకపోయినా చారు లేకపోయినా నీళ్లు మంచినీళ్ళు పోసుకొని పచ్చిమిరపకాయలు గడకల మంచినీళ్ళు పోసుకొని పచ్చిమిరపకాయ కొనుక్కుంటే తింటున్నా. మరి ఏం చేస్తాం? అదే కడుపుండా ఎడికి పెట్టి అది విషయం. ఇప్పుడు మీరే అవ్వగారు అన్ని గుండారమే ఉన్నారు. అయ్యో నేను దాసాల వరకు ఎప్పుడు అడుగుదావు అనుకుంటున్నాను. ఆకలి వర్షం కుక్క తింటుంది సర్ది సర్ది తిన్నాక ఎలగొట్టి తిన్నా నేను. అవును, మరి ఏం చేస్తామే? మరి ఏది లేవన్నా ఏది కాదు నాకు. మరి లేకపోతే కడుపు నిండుతుంది. తరమైతే ఆకలి నాకు. అదే కదా, అన్నిటికీ తట్టుకుంటాం కానీ ఆకలికి తట్టుకోలేము. మానవు బీమారు వచ్చినా ఏది వచ్చినా తట్టుకోగలుగుతాం కానీ ఆకలి కడుపులో మండేది కనబడదు. బయట అన్ని చెట్లు బుట్టలు కనబడుతాయి మనకు. అట్లుంటుంది. కాలం అంతా మాది.